మార్వాడి గో బ్యాక్ ఉద్యమం నిన్నటితోటి చల్లారింది. నిన్న ప్రెస్ మీట్ గూడా పెట్టి మార్వాడిలో ఇక్కడ ఎవరిపైనైతే దాడి చేశారో వారికి సారీ చెప్పడం, క్షమాపణలు చెప్పడం అనేది కూడా జరిగింది. తర్వాత మళ్ళీ మేము కలిసిమెలిసే ఉంటాము. చిన్న గొడవని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దది చేస్తున్నారు అని చెప్పేసి కూడా నిన్న ప్రెస్ మీట్‌లో చాలా క్లియర్ కట్‌గా చెప్పడం అనేది జరిగింది. సో, నిన్నటితోటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం సల్లారిపోయింది. ఇంక మళ్ళీ రేపటి నుంచి ఏముండదు అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఉదయం నుంచి అక్రమ అరెస్ట్‌లు చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిని హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కొంతమందిని అక్రమ అరెస్ట్‌లు. అలాగే తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ని కూడా అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో, ఎటువంటి వారెంట్ లేకుండా అట్లెట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసుల పైన కూడా ఫైర్ కావడం అనేది జరిగింది. గత కొన్ని రోజులుగా పృథ్వీరాజ్ ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా ఇటు తెలంగాణ ప్రజల వైపు మాట్లాడానని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. నేను మార్వాడిలు గో బ్యాక్ అని ఎక్కడ అనలేదు. బట్ తెలంగాణ వాళ్ళు కొంతమంది తాగుతారు. 2000, రూ. 100 ఇస్తే సరిపోతుంది. అది ఇది అని చెప్పేసి ఎవరో చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా నాకు కోపమొచ్చి నేను ఆ విధంగా మాట్లాడాల్సొచ్చిందని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. సో, ఈ తెలంగాణ శాంసన్ అనే వ్యక్తి, శాంసన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత క్రాంతిదళ్ పృథ్వీరాజ్‌ని అలాగే ఎవరైతే గో బ్యాక్ ఉద్యమాన్ని చేశారో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం పక్క స్క్రీన్‌లో చూడొచ్చు. సో, ఈ మార్వాడి గో బ్యాక్ ఈరోజు బంద్‌ని పిలుపునివ్వడం అనేది జరిగింది. సో, ఎక్కడ కూడా బంద్ అనే వాతావరణం ఉండకూడదని చెప్పేసి పోలీసులు నిన్న నైట్ నుంచే ఎక్కడికక్కడ కొంతమందిని అరెస్ట్‌లు, అక్రమ అరెస్ట్‌లు అనుకోవచ్చు. కొంతమందిని హౌస్ అరెస్ట్‌లు కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. సో, మరి నిన్నటితోటి సైలెంట్ అయినటువంటి ఉద్యమాన్ని మళ్ళీ ఈరోజు కొత్తగా తెరరేపడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి బంద్ వాతావరణం అంటే నిన్న కొంతమంది మార్వాడీలు కూడా పోలీస్ అధికారులను కలవడం అనేది జరిగింది. మా పైన ఎందుకు దాడి చేస్తున్నారు? మా విషయంలో ఎందుకు వేలు పెడుతున్నారు? అనే విషయాలు కూడా వాళ్ళు కూడా కొంతమంది డీజీపీని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా కలవడం అనేది జరిగింది. సో, ఒకవైపు తెలంగాణ వాళ్ళు, ఒకవైపు మార్వాడీలు ఈ విధంగానే ఉంటే రేపటినాడు మళ్ళీ తెలంగాణలో శాంతి భద్రతలు లోపిస్తాయని చెప్పేసి కారణంగానే పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్, మాధవీలత, రాజా సింగ్ వీళ్ళు ఖండిస్తూ వచ్చారు. ఈవెన్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఖండించడం అనేది జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు కూడా ఖండించడం అనేది జరిగింది. సో, రాష్ట్రం అందరూ కలిసిమెలిసి ఉండాలి. సో, రాష్ట్రంలో ఏ దేశంలో ఎవ్వరైనా సరే ఎక్కడైనా ఎళ్లి బతకచ్చు, వ్యాపారాలు చేసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కావాలని ఇట్లాంటివి చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. సో, వాళ్ళు కూడా నిన్న సారీ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ రోజుతోటైనా సరే, ఈ బంద్ తోటైనా సరే అందరూ శాంతిస్తారా? లేకపోతే ఉద్యమం ఉద్రిక్తత అవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.